హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈ వీడియోలో లీఫ్ షేప్ టైప్లో బ్యాంగిల్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి నేను ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్తో ఒక బ్యాంగిల్ అనేది ర్యాప్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది 2 కట్ బ్యాంగిల్ 2/6 సైజ్ తీసుకున్నాను. నేను ఇక్కడ 2 కట్లో 2/6 సైజ్ బ్యాంగిల్ తీసుకుని గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసి పెట్టాను. ఇలా మీకు ఎవరికైనా థ్రెడ్ ర్యాపింగ్ వీడియో కావాలి అంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అక్కడ నుంచి చూడండి. ఇప్పుడు మనమైతే ఈ బ్యాంగిల్కి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి, నేను ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకున్నాను, ఎలా డిజైన్ చేస్తామో అంతా కూడా డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. ఇప్పుడు నేను ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి B7000 గ్లూ అండ్ ఫెవిక్ గ్లూ అండ్ అలాగే క్రిమ్టిక్ స్టోన్ 3mm సైజ్ అండ్ స్మాల్ 8K షేప్ స్మాల్ లీఫ్ షేప్ కుందన్స్ టైప్. నాకు ఇవి ఎగ్జాక్ట్గా సైజ్ అనేది గుర్తులేదు. స్మాల్ ఐ షేప్ కుందన్స్ నాకు ఎగ్జాక్ట్గా వీటి యొక్క సైజ్ ఐడియా లేదు. నేను వీటి యొక్క సైజ్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా అయితే మనం బ్యాంగిల్కి గ్లూ అప్లై చేద్దాం. మనం ముందుగా బ్యాంగిల్కి ఇలాగా మనం బ్యాంగిల్కి ముందుగా ఇలా లీఫ్ షేప్ లాగా కుందన్ని మనం ముందుగా బ్యాంగిల్కి ఇలా లీఫ్ షేప్లో గమ్ని అప్లై చేద్దాం. ఇలా అప్లై చేసిన తర్వాత కుందన్ని తీసుకొని ఇలా స్టిక్ చేయండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ప్రాసెస్ని సేమ్ కంటిన్యూ చేసుకుంటారండి. నేను ఇంకా 3-4 ఫ్లవర్స్ అనేవి చూపిస్తాను. ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇలా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ని స్టిక్ చేసుకుంటూ రావడమే సేమ్ ప్రాసెస్లో. ఇలా ఇక్కడ కుందన్ స్టిక్ చేసిన తర్వాత గ్లూ కనిపించినా దానికి వరి అవ్వాల్సింది ఏం లేదు. గ్లూ ఆరిపోతే ఏం కనిపించదు. ఇక్కడ గ్లూ ఆరిపోతే కనుక మనకి గ్లూ ప్రాబ్లం అనేది ఏముండదు. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేస్తే సింపుల్ బట్ క్యూట్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఈ కుందన్స్ వచ్చేసి లోకల్ స్టోర్లో తీసుకున్నాను. గ్రీన్ కలర్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్ వచ్చేసి రిమైనింగ్ క్రిమ్టిక్ స్టోన్ ఇంకొకటి కదా కుందన్, అవి వచ్చేసి నేను యూనికార్డ్ పేజ్ నుంచి తీసుకున్నాను. యూనికార్డ్ పేజ్ నుంచి తీసుకున్న మెటీరియల్కి నేను లింక్ అనేది కింద ఇస్తాను. ఇవైతే నేను లోకల్ స్టోర్లో వెళ్తే అక్కడ ఉంటే తీసుకున్నాను. ఇలా గ్లూని అప్లై చేసుకుంటూ రండి. ఇలా సేమ్ ప్రాసెస్ని లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకుంటారండి. మనకి లోకల్ స్టోర్లో అన్ని టైప్స్ కుందన్స్ అనేవి దొరకవు. ఎక్కువ శాతం ఆన్లైన్ స్టోర్లోనే తీసుకుంటాను నేను. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లీఫ్ షేప్లో వచ్చేలాగా కుందన్స్ని స్టిక్ చేయండి. నేను సేమ్ ప్రాసెస్లో ఇలా కంటిన్యూ చేయండి మొత్తం. ఇలా నేను మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దీన్ని
ఇలా బ్యాంగిల్ మొత్తం ఇలా లీఫ్ షేప్ ప్యాటర్న్లో కంప్లీట్ చేసిన తర్వాత B7000 గ్లూ తీసుకొని B7000 గ్లూ అండ్ క్రిమ్టిక్ స్టోన్ తీసుకుని ఇలా B7000 గ్లూని అప్లై చేయండి పైన స్ట్రైట్గా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రైట్గా గ్లూ అనేది అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కుందన్స్ని స్టిక్ చేసేయండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుందన్స్ని ఇలా స్టిక్ చేసేయండి. ఇలా స్ట్రైట్గా కుందన్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. 3M రౌండ్ షేప్ కుందన్స్ని. నేను అన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేస్తే కనుక నాకు వన్స్ కామెంట్ చేయండి, నేను వెంటనే వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఇలా కంటిన్యూ మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేంత వరకు కుందన్స్ని సేమ్ ఇదే వేలో స్టిక్ చేసేయండి. అంతే, లాస్ట్కి ఒక ఫైనల్ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. నేను మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందనేది చూపిస్తాను. మీకు మొత్తం ఈ కుందన్స్ అన్ని స్టిక్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను చూడండి.